అందరికీ నమస్తే అండి. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు అప్పటి వరకు బాగానే ఉండి క్షణాల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో నిర్జీవులై చనిపోతున్న సంఘటనలు మన కళ్ళెదురుగా చాలానే జరుగుతున్నాయి. తాజాగా నిన్న జరిగిన విమాన ప్రమాదం అటువంటిదే. సరే, విమానం కుప్పకూలింది. విమానంలో ఉన్న వాళ్ళ వరకు మరణించారు అంటే ఒక అర్థం ఉంది, ఒక బాధ, ఒక విషాదం, ఒక ప్రమాదం. కానీ ఆ విమానం ఒక మెడికల్ కాలేజీ మీద కూలడం, ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులు 24 మందో 25 మందో మరణించడం ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో విషాదం నింపేది. ఏమాత్రం విమానానికి సంబంధం లేని వాళ్ళు జస్ట్ ఆ విమానం వచ్చి కూలడం వలన ఆ భారీ శబ్దంతో అక్కడ జరిగిన ప్రళయం విస్ఫోటనంతో 24 మంది చనిపోయారు. అప్పటి వరకు జస్ట్ అక్కడికి 10 నిమిషాల ముందు వరకు వాళ్ళందరూ కూడా క్లాసులు విన్నారు. విని అప్పుడే లంచ్ చేద్దామని, అది లంచ్ టైం 1:30, 1:40, 1:45 ఆ టైం లంచ్ టైం. సో లంచ్ చేద్దామని విద్యార్థుల్లో చాలామంది పైన మెస్కి వచ్చారు. మెస్లో వాళ్ళు మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. వాళ్ళతో పాటు రెసిడెంట్ డాక్టర్ ఒక ఆమె ఉన్నారంట, ప్లస్ మరొక సీనియర్ డాక్టర్ ఇంకెవరో ఉన్నారంట. వీళ్ళిద్దరు డాక్టర్లతో పాటు విద్యార్థులు కూడా చనిపోయారనమాట. ఎంతమంది విద్యార్థులు చనిపోయారనేది ఖచ్చితమైన లెక్క అయితే గవర్నమెంట్ ఇంకా ప్రకటించలేదు. 24 మంది అని కొన్ని నేషనల్ మీడియాలు చెప్తున్నాయి. దైనిక్ భాస్కర్ అనే ఒక ప్రముఖ మీడియాలో మాత్రం 50 మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ ఇంకా ఖచ్చితమైన లెక్క బయటకు రాలేదు. కానీ చూడండి, ఎంత విధి వెక్కిరించకపోతే, ఎంత విధిరాత కాకపోతే, అసలు విమాన ప్రయాణానికి ఏమాత్రం సంబంధం లేకుండా, ఆ ఘటనకి ఏమాత్రం సంబంధం లేకుండా అక్కడ అలా చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఇటీవల జరుగుతున్న సంఘటనలు కొన్ని అలాగే ఉన్నాయన్నమాట. అనూహ్యంగా అప్పటి వరకు బాగానే ఉంటున్నారు, సడన్గా ప్రాణాలు పోతున్నాయి. బెంగళూరు ఆర్సీబీ కప్పు గెలిచింది. ఆ విజయయాత్రలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో సన్మానం చేద్దాం అనుకున్నారు. లక్షలాది మంది వెళ్ళిపోయారు స్టేడియంకి. చిన్నస్వామి స్టేడియంకి జనం వెళ్ళడం కొత్త కాదు, అక్కడ క్రికెట్ అభిమానులు ర్యాలీ కొత్త కాదు. కానీ ఆర్సీబీ కప్పు గెలవడం కొత్త. ఆ ఎమోషన్ వాళ్ళకు కొత్తగా ఉంది. భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. పోలీసులు గేట్ల దగ్గర బందోబస్తు ఉన్నప్పటికీ ఉన్న పరంగా వేలాది మంది గేట్లోంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి తొక్కిసలాట్లో చనిపోయారు. దురదృష్టకర సంఘటన. ఇలా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కావచ్చు, అంటే ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి. అనూహ్యంగా క్షణకాలంలో రెప్పపాటులో జరిగిపోతున్నాయి అన్నమాట. సో ఇది ప్రమాదంగా చూడాలా, లేకపోతే అంటే వాళ్ళ రాతలు, అంటే కొంతమంది ఏం చేస్తారు, ఫిలాసఫికల్గా కాస్త వైరాగ్యం అది మాట్లాడితే విధిరాత దేవుడు అలా రాశాడేమో అనుకుంటారు. కానీ కొన్ని చోట్ల మానవ తప్పిదాలు ఉంటాయి, కొన్ని చోట్ల సాంకేతిక వైఫల్యాలు ఉంటాయి, కొన్ని చోట్ల అదృష్టాలు దురదృష్టాలు అటువంటివి కూడా కొంతమంది నమ్ముతారు. సో ఏం చూసినా సరే నిన్న జరిగింది మాత్రం మన భారతదేశ చరిత్రలో ఇప్పుడప్పుడే అయితే మర్చిపోలేని సంఘటన అన్నమాట. ఆ విమాన ప్రమాద ఘటన యొక్క విషాద కథనాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఒక నవవధువు జనవరిలో పెళ్ళి అయింది. దాదాపుగా 6 నెలలు అయింది. భర్త లండన్లో ఐటీ ఎంప్లాయ్ అంట. అతను లండన్ వెళ్ళిపోయాడు. సో భార్యను రమ్మన్నాడు. ఆ వధువు తన తండ్రితో పాటు ఎయిర్పోర్ట్లో ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి భర్త దగ్గరకు వెళ్తున్నాను అని ఆనందంగా ఒకటి షేర్ చేసుకుంది సోషల్ మీడియాలో. ఇమీడియట్గా ఆమె ఫ్లైట్ ఎక్కింది, ఫ్లైట్ బయలుదేరింది, 2 నిమిషాల్లో చనిపోయారు. మరో ఫ్యామిలీ లండన్కి వెళ్తున్నామనే సంతోషంలో సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసుకున్నారు, 2 నిమిషాల్లో చనిపోయారు. విజయ్ రూపానీ గారు మంచి వ్యక్తి, బీజేపీకి స్ట్రాంగ్ లీడర్, కానీ ఆయన అనూహ్యంగా చనిపోయారు. ఆయన కుటుంబం ఏమో ఆయన కుమార్తె అనుకుంటా లండన్లో ఉన్నారు, కుమార్తె దగ్గరికి వెళ్ళబోయి ఆయన చనిపోయారు. ఇట్లా నిన్న జరిగిన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు, చాలామంది కుటుంబాలు కోల్పోయారు. ఇదంతా కూడా ఈవెన్ మనకి పహల్గామ్ ఉగ్రదాడి కూడా అటువంటిదే. అప్పటి వరకు కుటుంబాలందరూ ఎంతో ఉల్లాసంగా, పర్యాటక ప్రాంతం, వందలాది మంది ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అక్కడ గడిపారు. అనూహ్యంగా ఉగ్రవాదులు వచ్చేశారు, మొత్తం అందరినీ చుట్టుముట్టారు, మగవాళ్ళందరినీ కూడా కాల్చి చంపేశారు. ఏమాత్రం ఊహించలేదు ఇలా ఉగ్రవాదులు వస్తారని, తుపాకులు పట్టుకుంటారని, భయపెడతారని, కాల్ చేస్తారని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఊహించుకుంటారు. అప్పటి వరకు ఎంతో ఆనందం, కుటుంబ సభ్యులందరూ సెల్ఫీలు దిగడము, మొత్తం తిరగడము, ఆ టూర్ని ఎంజాయ్ చేయడం చేశారు. అనూహ్యంగా జరిగింది. ఇట్లా మన దేశంలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలన్నీ కూడా విషాదాన్ని నింపుతున్నాయి అన్నమాట. సో ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది చెప్పే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అంతే. థ్యాంక్ యూ.